అంటే ఫోన్ ట్యాపింగ్లో కీలకమైన అధికారే లేడు కదా, ఇండియాలో లేడు, అమెరికా పోయిండు. ఆ నియమాలను గాలి కొదిలేడు, ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరంలో అదే జరిగింది. తమ ఇష్టారాజ్యంగా అధికారాన్ని ఉపయోగించడం ఇది తప్పదు. మామూలుగా గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లు పోతుంటాయి. వెల్కమ్ టు విధాత. పూర్వ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు కోదండరామ్ సార్ మన దగ్గర ఉన్నారు. నమస్కారం సార్. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నింటి వల్ల వ్యయం పెరిగింది. రెండు, దాని నిర్వహణ ఖర్చు పెరిగింది. దాదాపు 12,000 కోట్లు. ఈ మార్పు వల్ల ప్రయోజనం చేకూరలేదు. ఇది డిజైన్ లోపమని వాళ్ళ అందరూ కూడా అంగీకరిస్తున్నారు. ఇది ఎందుకు ఇట్లా చేసిండ్రు అంటే కాంట్రాక్టర్లకే లాభమైంది దానివల్ల. వాస్తవానికి జూరాల నుంచి మనం నీళ్లు తోడుకుంటే ఉపయోగంగా ఉండేది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ట్యాగ్ లైన్ అసలు నెరవేర్చిందా? రెండు సమస్యలు వచ్చినాయి. ఒకటి, పెట్టుబడి వ్యయం పెరిగింది. 3 డ్యాములు కట్టాలి, 3 పంప్ హౌజులు పెట్టాలి. అట్లాంటి పరిస్థితి రావటం వల్ల ఏమవుతుందంటే అంబేద్కర్ భయపడ్డట్టు ఒక అసమతౌల్యత అనేది తలెత్తుతుంది. ప్రజల కొనుగోలు శక్తి ఎంత పెరిగితే మనకు అంత రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది వరద కిందికి పోయినాక మళ్ళీ తీసి మళ్ళీ పైకి పోయటం, తిప్పిపోతలే ఇది. ఆ తిప్పిపోతలు వచ్చేప్పుడు నష్టం ఏంటంటే దాదాపు 1,500 మంది చనిపోయారు. వీళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఎల్లంపల్లి ఎత్తు మీద ఉంటుంది. అక్కడి నుంచి నీళ్లు జాగ్రత్తగా వాడుకోవచ్చు. అది ఒక జంక్షన్ బాక్స్ లాగా పనిచేస్తుంది అనేది ఉద్యమ కాలంలో ఇంజనీర్లు వేసిన పథకం. ఆ నివేదికను తొందరగా పూర్తయ్యేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రయత్నం ఆగకూడదని చెప్పి నేను భావిస్తున్నా. అది సీరియస్గా వీళ్ళు చేయవలసి ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. వీళ్ళు కాళేశ్వరం పథకం ఏం చేసినారంటే, చాలామంది పిల్లలు బలిదానాలకు పాల్పడితే మిగతా అనేక మంది ఇల్లు ఒళ్ళు అన్నీ వదిలి మర్చిపోయి తెలంగాణ కోసం పనిచేశారు. ఈ 6 గ్యారెంటీలు అమలు అయ్యాయా లేదా? వీళ్ళ పరిపాలన ఎట్లుంది? వీళ్ళకి ఈ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు అన్నీ తెలిసే మీరు హామీలు ఇచ్చారు కదా, మరి మళ్ళీ ఇప్పుడు అప్పులున్నాయని చెప్పి మీరు కాడెత్తేస్తారు. భవిష్యత్తులో ఇంకొకరు ఈ రకమైనటువంటి అధికారం అంటే ఇది తిన్నది కాదు, తాగింది కాదు, వృధా ఖర్చులాగా ఇది జరిగిపోతున్నది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 రకాలుగా జరుగుతున్నాయి. కొంత రీషెడ్యూల్ చేసుకుంటున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్, ఉద్యోగుల బకాయిలు, రిటైర్ అయిన వాళ్ళు ఇవ్వవలసిన ఫండ్స్, ఇవన్నీ కూడా 1,000 కోట్ల రూపాయలు, కాంట్రాక్టర్ల బిల్లులు. ప్రజల కొనుగోలు శక్తి ఎంత పెరిగితే మనకు అంత రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. తమిళనాడు ఈ జాగ్రత్త తీసుకుంది ముందు నుంచి. ఆ పైన కనబడుతున్నటువంటి మెరుపులతో ఆగిపోతున్నాను తప్ప కానీ బహుశా ఒక 5-6 నెలల్లో ఈ చర్చ తీవ్ర స్థాయికి పోతుంది. వాటిలో ఉన్న లెక్కలు చూస్తే ఇవి తప్ప వేరే కనబడుతుంది. వడ్డీలు తగ్గించాము, దానికోసం రేవంత్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. ఆ ఎత్తును ఉపయోగించుకోవడంతో పాటు అక్కడ ఉన్న వరదను కూడా ఎల్లంపల్లికి తీసుకొస్తే కేవలము మన రాష్ట్రంలోనే కాదు, ఇది భారతదేశానికి కూడా ఒక దిక్సూచిలాగా మారుతుంది.